నన్ను చిన్ను పాపను వదిలేసి వెళ్ళిపోతున్నారు. హలో అండి అందరికీ. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో తిరుమలకి వెళ్ళాము అని చెప్పి. మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందని కూడా చెప్పాను కదా. మేమేం చేసామో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 ఇయర్ లోపు పిల్లలకి సుపథం దర్శనం ఉంటుంది. 1 ఇయర్ లోపు పిల్లలు మాత్రమే వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు వాళ్ళ మమ్మీ డాడీ మాత్రమే వెళ్ళాలి. ఇంకెవరికి అలో ఉండదు. అక్కడ నుంచి వెళ్ళాము మేము. మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. మమ్మీ వాళ్ళు మేము పైకి శ్రీవారి మెట్టు దారి నుంచి నడుచుకొని వెళ్ళాము. నడుచుకొని వెళ్ళి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ టైం అనమాట. టిఫిన్ తినేసి ఇంకా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది అన్నాను కదా. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత శ్రీ వెంగమాంబ అన్నప్రసాద సత్రంకి వెళ్ళి తినేసి వచ్చేసాం బయటికి. చాలా రష్ ఉన్నింది. మీరు కనుక 1 ఇయర్ లోపు పిల్లల్ని తీసుకెళ్తుంటే శుభ్రం నుంచి వెళ్ళండి. కాస్త ఈజీగా అయిపోతుంది దర్శనము. నడిచి వెళ్ళాలని మాత్రం పెట్టుకోకండి. మాకైతే ధూళి తీరిపోయింది. పిల్లలు ఏడ్చారంటే బాగుండదు కదా. మీలో ఎంతమందికి ఇక్కడ ఉండే గరుడ ఆంజనేయ స్వామి అంటే ఇష్టము? అంతే. ఇంకా బస్సు ఎక్కి కిందకు వచ్చేసాం. తిరుపతికి ఇంటికి వచ్చేసాం.